రైట్. సంగారెడ్డి జిల్లా సిఘాచి పరిశ్రమ పేలుడు ఘటనా స్థలాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తదితర కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. అయితే మంత్రి రాకను గమనించి బాధిత కుటుంబాలను మంత్రిని అడ్డుకున్నాయి. మంత్రితో వాగ్వాదానికి దిగినట్లు కూడా తెలుస్తోంది. దీంతో వారితో మాట్లాడి వీలైనంత త్వరగా శిథిలాలు తొలగిస్తామని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి వారిని సంధాయించారు. దీంతో వారు శాంతించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమకు సంబంధించి కూడా ఇక ఈ రోజు సంబంధించిన మంత్రి దామోదర్ రాజనరసింహ, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందర్శించారు. ఇక ఏదైతే సిగాచి పరిశ్రమకు సంబంధించి కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని దీంట్లో ఇప్పటికే 45 మందికి సంబంధించి కూడా మృతి చెందిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇంకా మరో 45 మందికి సంబంధించి కూడా శిథిలాల కింద చిక్కున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక 34 మందికి సంబంధించి కూడా ఇప్పటికే ఆసుపత్రులు చికిత్స పొందుతా ఉన్న నేపథ్యం ఉంది. మొత్తంగా ఈ పరిశ్రమకు సంబంధించి కూడా మొన్న ఏదైతే భారీ పేలుడు, రియాక్టర్ పేలుడుతో కూడా ఒకేసారిగా మంటలు వ్యాపించాయి. ఇక రసాయనాలకు సంబంధించి కూడా పూర్తిగా ఒకేసారిగా అక్కడ అయితే మంటల్లో చిక్కుకున్న పరిస్థితి కావచ్చు. పేలుడు దాటి కూడా పూర్తిగా శిథిలాల కింద మృతదేహాలు సంబంధించిన ఏదైతే వాళ్ళని వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఒక పరిశ్రమ సంబంధించి కావచ్చు, ఇక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇక ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి కూడా పూర్తిగా అన్ని శాఖల అధికారులతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బాధిత కుటుంబాలకు సంబంధించి కూడా నిన్న ఆయన ఓదార్చిన ప్రయత్నం చేశారు. ఇప్పటికే కుటుంబాలకు సంబంధించి కూడా 1 కోటి నష్టపరిహారాన్ని అందించారు. తక్షణ సాయం కింద కూడా 1 లక్ష సంబంధించిన మృతుల కుటుంబాలకు 10,000కు సంబంధించి కూడా ఏదైతే 50,000కు సంబంధించి కూడా చికిత్స పొందుతున్న వారికి సంబంధించి కూడా తక్షణ పరిహారం అందించారు. మొత్తంగా ఈ ఏదైతే శిథిలాల కింద నిన్న నుంచి కూడా రెస్క్యూ కొనసాగుతా ఉన్నది. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి కావచ్చు, మరోవైపు అగ్నిమాపక సంబంధించి సిబ్బంది సంబంధించి కావచ్చు, నిన్న నుంచి కూడా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ చేస్తా ఉన్నారు. భారీ వర్షం కురుస్తా ఉంది ఒకవైపు. ఇక శిథిలాల కింద సంబంధించి కూడా తీసేందుకు అక్కడ సంబంధించిన ప్రక్రియకు వర్షం కారణంగా కూడా ఆటంకం కలిగింది. ఈ రోజుకు సంబంధించి కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా అక్కడ సిగాచి పరిశ్రమకి వెళ్లారు. అక్కడ వెళుతున్న క్రమంలో బాధిత కుటుంబాలు ఏదైతే అక్కడ పరిశ్రమలో పనిచేస్తున్న వారి క్షతగాత్రుల కుటుంబాలు, అలాగే చనిపోయిన వారి బాధిత కుటుంబాలను కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ కాన్వాయ్ని అడ్డుకోవడం జరిగింది. ఇక శిథిలాల కింద ఉన్న వారిని త్వరగా తొలగించాలని కూడా వాళ్ళు మంత్రితో వాగ్వాదాన్ని దిగారు. ఇక వారికి సంబంధించి కూడా కుటుంబాలను మంత్రి దామోదర్ రాజనరసింహ, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా సముదాయించారు. ఇక పూర్తిగా అంటే ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మిగతా సిబ్బందికి సంబంధించి కూడా శిథిలాల కింద ఉన్న వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు. వర్షానికి సంబంధించి కూడా ఆటంకం ఏర్పడుతుంది. ఇక ఈ ప్రక్రియకు సంబంధించి కూడా శిథిలాల కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళని త్వరగతిన తీసేందుకు కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. పూర్తిగా మీరంతా కూడా సమన్వయం పాటించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అందరికీ సంబంధించి కూడా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ బాధిత కుటుంబాలకు సంబంధించి కూడా సముదాయించారు. ఆ కుటుంబాలకు సంబంధించి కూడా దామోదర్ రాజనరసింహ సంబంధించిన ఏదైతే సముదాయానికి సంబంధించి కూడా వాళ్ళు కూలైన నేపథ్యం అయితే కనిపించింది. ఇక మొత్తంగా ఇంకా శిథిలాల కింద దాదాపుగా ఇంకా 35 నుంచి 40 వరకు శిథిలాల కింద ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఈ ఏదైతే సిగాచి పరిశ్రమలో దాదాపుగా 140 మంది ఆ రోజు విధుల్లో ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఇప్పటికీ ఏదైతే చనిపోయిన వారికి సంబంధించి కావచ్చు 45 మందికి సంబంధించి కూడా మృతి చెందినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. మరో 40 మందికి పైగా కూడా శిథిలాల కింద ఉన్నారు. 34 మంది క్షతగాత్రులకు సంబంధించి కూడా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు. ఇక మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే రెస్క్యూ కావచ్చు, బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండకుంటుందని కూడా ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఈ రోజు దామోదర్ రాజనరసింహ స్వయంగా పర్యటించారు. మరోవైపు ఆసుపత్రులకు వెళ్లి ఆ బాధిత కుటుంబాలకు సంబంధించి కావచ్చు, క్షతగాత్రులకు సంబంధించి కూడా వాళ్ళు మంత్రి దామోదర్ రాజనరసింహ పరామర్శించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ రోజుకు సంబంధించి కూడా పూర్తిగా శిథిలాల కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించేందుకు కూడా అన్ని శాఖల అధికారులను కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించడం జరిగింది. రాజశేఖర్. ఎస్ హరీష్, అంటే ప్రధానంగా అంటే వాగ్వాదానికి దిగారా లేకపోతే అడిగే ప్రయత్నం చేశారు? అంటే ప్రధానంగా
వారిని సముదాయించే ప్రయత్నం చేసినట్లు మనకు వార్తలు వస్తున్నాయి. అంటే మరోవైపు ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది, ₹1,00,00,000 ఇప్పిస్తామని చెప్పింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ పరిస్థితులు సమీక్షించారు. సో భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే యాజమాన్యం తప్పిదమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోపాలతో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇక్కడ ప్రధానంగా తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. DNA టెస్టులు కూడా జరుగుతున్నాయి. సో అక్కడ ప్రధానంగా అక్కడ ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వచ్చిందా లేకపోతే అడిగే ప్రయత్నం చేశారా? రైట్, బాధిత కుటుంబాలకు సంబంధించి అంటే మొన్న సోమవారం సంబంధించి కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది కిదిరల కింద. అంటే దాదాపుగా పూర్తి స్థాయిలో ఒక రియాక్టర్ కావచ్చు, అక్కడ రసాయన పరిశ్రమకు సంబంధించి కావచ్చు, ఒకేసారిగా పేలుడు దాటికి పూర్తిగా అక్కడ అన్ని దగ్ధమైన పరిస్థితి కావచ్చు. ఇక పూర్తిగా శిథిలాల కింద సంబంధించి కూడా భారీ ఎత్తున శిథిలాలు పేరుకుపోయిన ఉన్నాయి. ఆ పరిశ్రమలకు సంబంధించి కూడా దాదాపుగా అంటే ఆ పరిశ్రమకు సంబంధించి కూడా లోపల వెలుపల భాగంలో ఉన్న వాళ్ళకి సంబంధించిగా వాళ్ళంతా కూడా శిథిలాల కింద ఉన్న నేపథ్యం కావచ్చు. కొంతమంది శతగాత్రులకు సంబంధించి కూడా బయట పనిచేస్తున్న వారికి సంబంధించి కూడా కొంతమంది శతగాత్రులు గాయాలతో బయటపడ్డారు. మరికొంతమంది ఆ మృతదేహాలకు సంబంధించి కూడా బయటపడ్డాయి. అంటే పూర్తి స్థాయిలో ఒకేసారిగా ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో, ఎక్కడైతే ఆ పేలుడు గురైనదో అక్కడికి సంబంధించి కూడా పూర్తిగా శిథిలాలు భారీ ఎత్తున పేరుకుపోయి ఉన్నాయి. వాటిని తొలగించేందుకు రెస్క్యూ చేస్తా ఉన్నారు. ఇక నిన్న ఏదైతే మొన్న నుంచి కూడా ఈ రెస్క్యూ కొనసాగుతా ఉన్నది. ఇక మరోవైపు వర్షం వస్తున్న కారణం కావచ్చు, రెస్క్యూకి సంబంధించి అంటే పూర్తిగా శిథిలాలు పేరుకుపోయి ఉన్న నేపథ్యం కావచ్చు, తొలగిస్తున్న ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. ఇక ఇదందుకు సంబంధించి కావచ్చు బాధితులు అంటే ఇప్పటి వరకు కింద శిథిరాల కింద అయితే చిక్కుకున్న వారిని మృతదేహాలకు సంబంధించి కూడా బయటికి తీసేందుకు ఇక నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నట్టుగా కూడా బాధిత కుటుంబాలు మంత్రి దామోదర రాజనరసింహ కాన్వాయ్ని అడ్డుకోవడం జరిగింది. పూర్తిగా మంత్రి దామోదర రాజనరసింహ కూడా బాధిత కుటుంబాలకు సంబంధించి కూడా వాళ్ళతో కాన్వాయ్ దిగి వాళ్ళతో మాట్లాడాడు, సంధాయించాడు. ఇక ఈ కారణంగా కూడా శిథిలాల కింద వారు చిక్కుకునేందుకు ఆలస్యంగా ఆటంకం కలుగుతా ఉన్నది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో దీనికి అన్ని శాఖలను సమన్వయం చేస్తాం. మిగతా సంబంధించిన ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇతర సంబంధించిన శాఖల సిబ్బందిని కూడా తీసుకొచ్చాం. మరొక ఈ రోజు సంబంధించి కూడా శిథిలాల కింద ఉన్న వారిని తొలగించేందుకు ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళకు పూర్తిగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పూర్తిగా బాధిత కుటుంబాలకు సంబంధించి కూడా మంత్రిని సంబంధించిన ఏదైతే కాన్వాయ్కి సంబంధించి కూడా అడ్డు తొలగడం జరిగింది. అంటే స్వల్ప వాగ్వాదం అంటే ఆ శిథిలాల కింద ఉన్న వారికి సంబంధించి కూడా వెలికి తొందరగా తీయాలని ఒక వాగ్వాదంతో వాళ్ళు కాన్వాయ్ అడ్డుకున్న నేపథ్యం అయితే కనిపించింది. వాళ్ళు సముదాయించడంతో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే మంత్రి పర్యటనకు సంబంధించి కూడా బాధిత కుటుంబాలు అండగా నిలిచాయి. మంత్రికి సంబంధించి కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. బాధిత కుటుంబాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇక ఇప్పటికే అధికారులకు సంబంధించి కావచ్చు, మరోవైపు కంపెనీ యాజమాన్యానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కంపెనీ యాజమాన్యం కూడా హెచ్చరించింది. కంపెనీ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో పూర్తి స్థాయిలో బయట పేలుతా విచారణ చేయాలి, స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం. ఈ పేలుడుకు సంబంధించిన పరిశ్రమకు సంబంధించిన అనుమతులు కావచ్చు, ఎందుకు పేలుడు సంభవించి వచ్చింది, వీటన్నిటిపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించేందుకు స్పెషల్ ఎంక్వైరీ టీం వేస్తామని చెప్పింది. కంపెనీ ద్వారా ₹1,00,00,000 బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా తక్షణ సాయం అందించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా 2 లక్షల నష్టపరిహారానికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏదైతే సిగాచి పరిశ్రమలో మృతి చెందిన కుటుంబాలకు కావచ్చు, శతగాత్రులకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు సంబంధించి కూడా దామోదర రాజనరసింహ కూడా వాళ్ళకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. PCC చీఫ్ మహేష్ కుమార్ కూడా, అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా బాధిత కుటుంబాలను ఓదార్స్తున్న నేపథ్యం అయితే ఉంది. మరి కాసేపట్లో శతగాత్రులకు సంబంధించి కూడా వాళ్ళు ఆసుపత్రిలోకి వెళ్లి మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.